హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఇన్ ఇండియా చూద్దాం. సో లెజిస్లేటివ్ సిస్టమ్ ఇన్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీకు. సో ఇండియాలో సెంట్రల్ లెవెల్లో లెజిస్లేటివ్ సిస్టమ్ ఒకలా ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒకలా ఉంటుంది. సో మనకి సెంట్రల్ లెవెల్లో చూద్దాం. సో సెంట్రల్ లెవెల్లో లెజిస్లేటివ్ సిస్టమ్, స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ సిస్టమ్. సో సెంట్రల్ లెవెల్లో లెజిస్లేటివ్ సిస్టంలో లెజిస్లేటివ్ని మనం పార్లమెంట్ అంటాం. సో ఈ పార్లమెంట్ అంటే ఎవరిని కలిపి మనం పార్లమెంట్ అంటామంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్లస్ 2 హౌసెస్, ఈ 2 హౌసెస్ని కలిపి మనము పార్లమెంట్ అంటాం. సో ఆ 2 హౌసెస్ ఏవంటే లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఈ లోక్సభ రాజ్యసభని కలిపి మనము 2 హౌసెస్ అంటాం. సో నెక్స్ట్ లోక్సభని మనము లోయర్ హౌస్ అంటాం. లోయర్ హౌస్, లోక్సభలో ఎల్ఓ ఉంది కదా, సో లోక్సభ లోయర్ హౌస్ అలా గుర్తుపెట్టుకోండి. సో రాజ్యసభని మనం అప్పర్ హౌస్ అంటాం, ఎగువ సభ తెలుగులో. ఓకే. సో నెక్స్ట్ వెళ్ళే ముందు మనము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఆర్ఆర్బీ ఫార్మసీ సంబంధించి ఫార్మసీ నాన్ ఫార్మా రిలేటెడ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లోక్సభని మనం లోయర్ సభ అన్నాం, రాజ్యసభని అప్పర్ సభ అంటారు, అప్పర్ హౌస్ అంటారు, యాక్చువల్లీ అప్పర్ హౌస్. ఓకే. సో లోయర్ హౌస్ని ఇంకొక నేమ్ ఉంది, దీన్నే మనము హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు. హౌస్ ఆఫ్ ద పీపుల్, హౌస్ ఆఫ్ ద పీపుల్. సో హౌస్ ఆఫ్ ద పీపుల్ ఎందుకంటారంటే ఇది డైరెక్ట్లీ పీపుల్స్ దీన్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఇందులో ఎంపీస్ ఉంటారు. సో వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు కాబట్టి దీన్ని హౌస్ ఆఫ్ ద పీపుల్, దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. సో అదే అప్పర్ హౌస్ని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. స్టేట్ అంటే రాజ్యాన్ని. సో రాజ్యసభ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో ఇది రాజ్యసభలో ఉండే మెంబర్స్ని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు, ఇండైరెక్ట్లీ. ఓకే. సో నెక్స్ట్ లోక్సభ మెంబర్స్ టర్మ్ ఎంత ఉంటుందంటే 5 years ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ రాజ్యసభలో ఉండే మెంబర్స్ టర్ము 6 years టర్మ్ ఉంటుంది. ఎవ్రీ 6 yearsకి ఒకసారి వాళ్ళు ఎలక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్టేట్ చూద్దాం. సో స్టేట్లో కూడా సేమ్ లెజిస్లేచర్ ఎలా ఉంటుందంటే సెంట్రల్లో మనకి ప్రెసిడెంట్ ఉన్నట్లే స్టేట్లో కూడా మనకి గవర్నర్ ఉంటారు. సో గవర్నర్ ప్లస్ 2 హౌసెస్ని కలిపి స్టేట్ లెజిస్లేచర్ అంటారు. సో సమ్టైమ్స్ ఈ 2 హౌసెస్ ఉండవు, ఒకసారి ఒక హౌస్ కూడా ఉంటుంది కొన్ని స్టేట్స్లో. సో ఆ 2 హౌసెస్ ఏవంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళనే మనము ఎమ్మెల్యేస్ అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇంకొక హౌస్ ఏమో లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇందులో ఉన్న మెంబర్స్ని మనం ఎమ్మెల్సీ అంటారు. ఓకే. సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏమో లోయర్ హౌస్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో అప్పర్ హౌస్. ఓకే. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్ టర్మ్ మీకు బాగా తెలిసిందే 5 years, జస్ట్ లైక్ ఇక్కడ లోక్సభ ఈక్వల్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ అనుకోవచ్చు. సో లోక్సభలో మెంబర్స్ డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు, అసెంబ్లీలో కూడా మెంబర్స్ డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. లోక్సభలో లైఫ్ టర్ము, వాళ్ళ టర్ము 5 years, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా వాళ్ళ టర్ము 5 years పాటు ఉంటారు. నెక్స్ట్ రాజ్యసభ ఈక్వల్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుకోవచ్చు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్సీల టర్ము 6 years ఉంటుంది వాళ్ళ టర్మ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే అప్పర్ హౌస్ అన్ని స్టేట్స్లోనే ఉండదు. ఇండియాలో
టోటల్ 29 స్టేట్స్ ఉంటే అందులో ఓన్లీ 6 స్టేట్స్లో మాత్రమే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. రిమైనింగ్ అన్ని స్టేట్స్లో కూడా ఓన్లీ ఒక హౌసే ఉంది, అది లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే. ఆ 6 స్టేట్స్ ఏవంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక సౌత్ ఇండియాలో, నెక్స్ట్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. ఓన్లీ ఈ స్టేట్స్లో మాత్రమే అప్పర్ హౌస్ ఉంది. ఓకే, సో దట్స్ ఇట్, వెరీ ఇంపార్టెంట్ వన్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.